మహాగణుడు, మహోన్నతుడు, సకల ఆశీర్వాదాలకు కర్తవు, కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకి వందనాలు నాయన. స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా యేసయ్య. మరి ఉదయం నుంచి నాయన ఇంతవరకు నాయన నీ రెక్కల చాటున నాయన మమ్మల్ని అందరినీ కాపాడి నడిపించి పోషించి ఆయుష్నిచ్చి మరొక మరి దినాన్ని చూడటానికి నాయన మాకు కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. సహాయాన్ని దయచేయండి తండ్రి. రాత్రికాల సమయంలో నాయన మా పడకల చుట్టూ, మా గృహాల చుట్టూ నాయన నీ దేవదూతలను కాపలాగా పెట్టండి తండ్రి. ఎటువంటి భయము, అలజడ, ఆందోళన అనేది మరి మాకు తలంపులకు కూడా పుట్టకుండా కాపాడమని అడుగుతున్నాం తండ్రి. నీ క్షేమాన్ని ఇచ్చి, నీ భద్రతనిచ్చి మమ్మల్ని అందరినీ నడిపించమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించండి నాయన. మరి ఏ అంశం నిమిత్తం అయితే నాయన నీ సన్నిధిలో భారం కలిగి నాయన ప్రార్థన చేస్తున్నారో నీ దీన బిడ్డలు నాయన, మరి వారి అంశాలకు నెరవేర్పునివ్వండి తండ్రి నాయన. అది వివాహమైన, గర్భఫలాలైనా, మరి ఉద్యోగాలైనా, ఎడ్యుకేషన్ విషయంలోనైనా, అది ఏ విషయంలోనైనా సరే వీరికి నెరవేర్పును కలిగించమని అడుగుతున్నాం తండ్రి. సహాయాన్ని దయచేయండి తండ్రి. రాకపోకల్లో తోడుగా ఉండండి నాయన యేసయ్య. మరి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నీ క్షేమాన్ని ఇచ్చి ముందుకు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఉద్యోగం చేసే బిడ్డల్ని నాయన క్షేమకరంగా మరలా గృహాలకు చేరుకునేంత వరకు నాయన నీ క్షేమాన్ని ఇచ్చి, నీ కాపుదలు ఇచ్చి ముందుకు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. సహాయాన్ని దయచేయండి పరిశుద్ధుడు తండ్రి నాయన యేసయ్య. మరి అలసిన దేహాలకి గాఢ నిద్రను అనుగ్రహించి మరలా తిరిగి మొదటి జామునే లేచి మరలా తన పనులు తనను చేసుకునేటట్టుగా బిడ్డలను అందరినీ కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. నీ రెక్కల చాటున దాయమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించండి నాయన. ఈ రాత్రికాల సమయంలోనైనా స్వప్నాల ద్వారానైనా, దర్శనాల ద్వారానైనా, వాక్యాల ద్వారానైనా, ఏ రకంగానైనా సరే మీరు ఆ దీన బిడ్డలతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. సహాయాన్ని దయచేయండి నాయన. చంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు నాయన ఎంతో మంది నాయన మరి నీ సన్నిధిలో మొర్ర పెట్టుకుంటున్నారు తండ్రి. అటువంటి వారికి నాయన వారి గర్భ ద్వారాలను తెరవమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించండి నాయన. వారి గర్భంలో ఏ సమస్య ఉన్నప్పటికీ నాయన మరి నీ చిత్తమైతే దాన్ని తొలగించమని అడుగుతున్నాం తండ్రి నాయన. మరలా తిరిగి గర్భాన్ని పొందుకోవడానికి నాయన బిడ్డని కాపాడమని అడుగుతున్నాం తండ్రి. సహాయాన్ని దయచేయండి నాయన. దేవా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి మరి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతో మంది నాయన. అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ జాబునైతే పొందుకోవాలని నీ సన్నిధిలో ఒక నిరీక్షణ కలిగి ఉన్నారో నాయన దాన్ని పొందుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. సహాయాన్ని దయచేయండి నాయన. పరిశుద్ధుడు తండ్రి నాయన. ప్రతి బిడ్డ అవసరతను మీరు తీర్చమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రి అంతా నాయన మరి నీ కాపుదలు ఇచ్చి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని, కొద్ది ప్రార్థన నీ పాదాల చెంతకు చేర్చుకుని ప్రార్థన జవాబులు దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామంలో వినయముగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.